మొత్తం బిజినెస్ అంతా పడిపోయింది సార్. అంటే మా మీద ఉన్న నమ్మకం ఎవరో చేసిన ఒక తప్పుకి మా మీద జనాల నమ్మకాన్ని కోల్పోయి మా దగ్గర పాలుకి రావట్లేదండి. మనకు మొత్తం జిల్లాలో గోదావరి జిల్లాలో ఒక 5,000 మంది రైతుల వరకు ఉంటారండి. రైతులు అంటే ఇప్పుడు మేము ఆ రైతులందరూ కూడా దాని ఎఫెక్ట్ రైతులందరూ పడ్డది సార్. ఎవరు చేసిన తప్పుకి మేము అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఒక 50 మంది రైతుల దగ్గర పాలు సేకరిస్తానండి. నేను పాలు సేకరించడం వల్ల ఆ 50 మంది రైతులకి జీవనోపాధి అండి. నేను అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ నేను అమ్మితేనే వాళ్ళకి జీవనోపాధి వస్తుందండి. నాకు ఇక్కడ వ్యాపారం లేదు సార్. వ్యాపారం లేకపోవడం వల్ల రైతుల దగ్గర కూడా పాలు తీసుకోవడానికి నేను కూడా నిరాకరించి పాలు బేరం లేదని చెప్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇంచుమించు సర్కిల్ అంతా కూడా ఒక 5,000 మంది 6,000 మంది రైతుల వరకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. కల్తీ చేయొచ్చు అసలు పాలు అలాంటిది ఉంటుందా అసలు మీకు తెలిసినంత వరకు ఉంటుందా అసలు? అయితే ప్రజెంట్ అయితే మా ఈ జిల్లాలో ఇప్పుడు వచ్చి ప్రజెంట్ అయితే నాకు తెలిసిన మట్టికి మన ఈ ఏరియాలో మట్టికి అటువంటి కల్తీ లేదండి. ఎందుకంటే ఎక్కువ పాడున్న ఏరియా ఏదైనా ఉందంటే మన తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాలో ఈ జిల్లాలో పాడు ఎక్కువ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక గేదెని మేపుకుని ఆ గేదె పాలు ఒక సైకిల్ పోస్తే మాకు చిన్న జీవనోపాధి కలుగుతుందన్న దాని మీద అందరూ ఉంటారు సార్. పౌడర్ ఏదో కలుపుతారు చిక్కగా ఉండడానికి అంటారు, అది ఉన్నదండి. ఉన్నది కలిపి ప్రమాదం. అది డైలీ డైలీ ఇచ్చేయి రైతే కదా అతను కలిపి ఉంటాడంటారా లేకపోతే ఏది జరిగిందో ఏమనుకుంటున్నారు అసలు? రైతు ఎలా ఉంటారు? ఏదో పొరపాటు జరిగి ఏదో సంథింగ్ చేశాడు సార్ ఆయన. అంటే ఇప్పుడు అక్కడ పాలు లేకపోవడం వల్ల ఏదో సంథింగ్ చేయడం వల్ల ఏదో చిన్న మిస్టేక్ అయితే జరిగి ఉంటుంది. జరగకంటే మట్టుకు అంత ఎఫెక్ట్ కలదు కదండి. ఎఫెక్ట్ జరిగింది. ఆ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు నిజంగా న్యాయంగా చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నిజంగా పాల్లో ఒక వాటర్ శాతం తప్ప మేము ఏమి కలపం. వాటర్ శాతం ఉందో లేదో మనకి ఇందులో తెలిసిపోతుంది సార్. ఇందులో కెమికల్ కలిపినా ఏం కలిపినా సరే అది పైకి తేలిపోతుంది సార్. ఇంకా దీంట్లో ప్రతి రైతు దగ్గర ఉంటాయా? రైతు ఉండండి. మేము కొనుక్కుంటాం కాబట్టి మా దగ్గర ఉంటాయి సార్. మేము సేకరిస్తాం కాబట్టి ఇలాంటివి ఉంటాయి సార్. దీనికంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయింది సార్. ఇప్పుడు మనం ఈ పాలను తీసుకెళ్ళి మన డైరీలో చెక్ చేస్తే మనకి వెన్న శాతం, SNF, వాటర్ శాతం అన్ని కూడా చూపిస్తుంది సార్. సార్ నమ్మకం మేము గత 20 సంవత్సరాలు చేస్తున్నాం సార్ వ్యాపారం. ఇప్పుడు వచ్చి మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బందులు లేవు. ఇటువంటి ఎప్పుడు పేసారు. మాకు ఎండాకాలంలో కూడా పాలు ఉంటాయి సార్. అంటే మేము రైతులకి డబ్బులు ఇచ్చి మేము గేదెలు కొనిపిస్తాం సార్. ఒక గేదెకి వచ్చేసి 1 లక్ష రూపాయలు 50,000 గేదెలు కొనిపించి ఆ పాలు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మా సంఘం ఉంటుంది సార్, యూనియన్లో ఎవరికైనా పాలు ఎక్కువ ఉన్నాయంటే పాలు తక్కువ వాళ్ళు మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సార్. మరి గతంలో మీరు పాలు వ్యాన్ తీసుకురాబోతే లైన్ లో ఉండేవారట, ఇప్పుడు అసలు జనాలే కనిపించట్లేదు. చాలా ఇబ్బంది వచ్చింది. ఇది వరకు మీరు వచ్చేసరికి పాలు అయిపోయాయి సార్. ఇప్పుడు మా మీద నమ్మకం వాళ్ళు మాత్రమే తీసుకున్నారండి. నమ్మకం లేని కొద్దిగా మేము తీసుకొని మమ్మల్ని బైకట్ చేశారండి పూర్తిగా.